వెల్కమ్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మన వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనం మైసూర్ పెయింటింగ్ రాజరాజేశ్వరి దేవి చేస్తున్నాం కదా, అది పార్ట్ 2 చూద్దాం. ఈరోజు మనం ఫస్ట్ పార్ట్లో స్కెచింగ్ ఎలా వేసుకోవాలి, అవుట్లైన్స్ ఎలా వేసుకోవాలనేది చూసాం కదా. ఈరోజు సెకండ్ పార్ట్లో పైన మనకి దండ పట్టుకొని ఇద్దరు లేడీ ఫిగర్ ఉంటుంది కదా, అవి మనం వాటిని కలర్ చేసుకోవడం ఈరోజు వీడియోలో చూద్దాం. ఆ దండలు అనేటివి ఎలా వేయాలి, మధ్యలో రోజెస్ పెట్టి గ్రీన్ కలర్ లీవ్స్ తోటి అవి ఎలా వస్తుంది, ప్లస్ వీటికి పట్టుకొని అలా వేలాడుతున్నట్టుగా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం ఈరోజు కలర్స్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి లైక్ చేయండి, నా ఈ టెక్నిక్స్ నచ్చితే కనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడే నేను ఏదైనా పెట్టిన కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ వీడియోలో నేను మైసూర్ పెయింటింగ్కి సంబంధించిన గార్లాండ్స్ అనేటివి వేశాను. గార్లాండ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గార్లాండ్స్ ఉంటాయి మైసూర్ పెయింటింగ్లో. జనరల్గా తంజావూరు పెయింటింగ్లో మనకి పైన కర్టెన్ వచ్చేసి మనం ఎక్కువగా క్లాత్ ఎక్కువ కలర్ చేస్తాం. కానీ మైసూర్ పెయింటింగ్లో లోటస్ ఫ్లవర్స్ తోటి ప్లస్ రోజ్ ఫ్లవర్స్ తోటి గార్లాండ్స్ లాగా మనకి చూపిస్తారు. దీంట్లో ఎక్కువగా కర్టెన్స్ అనేవి మనకి కనబడవు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్లాండ్స్ని మనకి దీంట్లో ఉంటాయి. ఎక్కువగా లోటస్ని యాడ్ చేస్తూ, లేకపోతే ఇలా రోజ్ ప్లస్ లీవ్స్ని ఎక్కువగా యాడ్ చేస్తూ గార్లాండ్స్ ఉంటాయి. వీటిని మనం విడిగా వేరే పార్ట్లో ఓన్లీ గార్లాండ్స్ ఎలా వేస్తారు అనేది మనం చూద్దాం. ఈ వీడియోలో మాత్రం నేను రోజ్ గార్లాండ్ ఇద్దరు పట్టుకున్నట్టుగా అటు ఇటు వాళ్ళను ఫిగర్స్ని వేశాను. అది కూడా ఇక్కడ చూడండి, మనకి రెక్కలు ఉన్నట్టుగా ఉంటాయి బ్యాక్ సైడు. సో ఈ ఫిగర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది పైన కార్నర్లో 2 సైడ్స్. సో అవి చిన్నగా ఉండడం వల్ల అన్నీ మనకి క్లియర్గా ఎక్స్ప్రెషన్స్ అవి కనబడవు. సో చాలా తక్కువగా ఇలా ఉంటున్నాయి కాబట్టి దానికి మనం ఎక్కువగా డీప్గా మనం దానికి చూపించకుండా అవుట్లైన్స్ వేస్తూ జస్ట్ కలర్ ఫిలప్ చేస్తూ ఎక్కడైనా లైట్గా షేడింగ్ ఇచ్చుకోవాలి అంతే. దీనికి అంత టూ మచ్గా మనకి కలర్ షేడింగ్ అవసరం లేదు. సో ఎవ్రీ పార్ట్ డీటెయిల్గా తెలిసేటట్టుగా మనం లైన్ వర్క్, ఫిల్లింగ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది చాలా ఈజీనే, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. ఈ గార్లాండ్స్ చివర లోటస్ కూడా నేను వేశాను. సో ఇక్కడ మనం ఏంటంటే న్యాచురల్ కలర్స్ అనేవి వాడుకున్నాం అన్నమాట. సో నేచురల్ కలర్స్ అవైలబుల్, చాలామంది మెసేజ్ ఏం పెడుతున్నారంటే న్యాచురల్ కలర్స్ దొరకట్లేదు, ఏం చేయాలి అని. సో న్యాచురల్ కలర్స్ దొరకకపోతే మనకి క్యామిల్కి సంబంధించిన ఆర్టిస్టిక్ వాటర్ కలర్స్ దొరుకుతాయి, ట్యూబ్స్, అవి యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా బ్రైట్గా వస్తాయి, ఆ కలర్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా చాలా పెద్ద సైజ్ అండి, 18x24. సో ప్రతి పిక్ని నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను, చిన్న చిన్న పార్ట్గానే వీడియో చూపిద్దామని. సో ఏ పార్ట్ అయితే వేయాలనుకుంటున్నానో అదే పార్ట్ వీడియో చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అవుట్లైన్ కూడా కంప్లీట్ కావచ్చింది. ఫస్ట్ వేసుకున్న తర్వాత ఏదైనా పెన్సిల్ షేడ్స్ కనబడితే దాన్ని కలర్ చేసి లోటస్కి ఇరేజ్ చేశాను. సో సమ్టైమ్స్ చూడండి, బ్రష్ దగ్గరకు వచ్చినప్పుడు కెమెరా బ్లర్ కావడం వల్ల బ్యాక్ సైడ్ పిక్చర్ క్లియర్గా కనబడట్లేదు. ఈ అవుట్లైన్స్ అనేవి బాడీ పార్ట్స్ కానీ ఫేసెస్ కానీ చాలా లైట్గా ఉంటాయి, డీటెయిల్డ్ వర్క్ అనేది ఎక్కడ మనకు కనబడదు. సో అలాగనే చేశాను నేను ఇక్కడ. మనం 000 బ్రషెస్ ఎక్కువగా వాడాలి. 000 బ్రషెస్ లైనింగ్ వర్క్ కాబట్టి 000 బ్రషెస్ ఎక్కువగా వాడాను దీంట్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మైసూర్ పెయింటింగ్కి సంబంధించిన ఎవరైనా పర్సనల్గా క్లాస్ కావాలి అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ పెట్టండి, కింద కామెంట్ చేయండి. మీకు ఎటువంటి పిక్చర్ కావాలనుకున్నా, ఎటువంటి పెయింటింగ్ క్లాసెస్ కావాలనుకున్నా మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పార్ట్ 1 అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి మీరు. అలాగే FBలో 64 ఆర్ట్స్ అనే పేజ్ కూడా ఉంది నాకు. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా 64 ఆర్ట్స్ అనే పేజ్, సేమ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పేరే
సేమ్ అక్కడ కూడా పేజెస్ ఉన్నాయి. ఫాలో అవ్వడానికి మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నేను పర్సనల్గా మెసేజ్ కావాలంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో 64 hours పేజ్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏదైనా పర్సనల్గా ఏవైనా పెయింటింగ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి ఎప్పుడూ రెడీనే. సో ఈ పెయింటింగ్ అనేది రాజరాజేశ్వరి దేవి మనం పార్ట్ వైజ్గా చేస్తున్నాం. ఇది పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3లో మనం ఇంకా జ్యువెలరీ పార్ట్ అదంతా చేద్దాం. సో ఈ 2 సైడ్స్లో ఈ ఫిగర్ కనబడతాయి మనకి మాలలు పట్టుకొని. ఇది 1 సైడ్ నేను చేసింది చూపిస్తున్నాను. సెకండ్ టైమ్స్ ఆపోజిట్ సైడ్ కూడా పైన సైడ్ ఇంకొక ఫిగర్ కనబడుతుంది. ఆ ఫిగర్ను కూడా మనం కంప్లీట్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ జ్యువెలరీ పార్ట్కు వెళ్దాం. నా వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతర మైసూర్ పెయింటింగ్ వీడియోస్ కోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను చూడండి, ఆ లింక్ పైన క్లిక్ చేయండి.